హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ హోమ్ అండ్ కిచెన్. సో ఈరోజు నా సెకండ్ వీక్ ఆఫ్ సాయి దివ్య పూజ అండి. సో మార్నింగ్ ఇప్పుడు టైం అయితే 9 o'clock అలా అవుతుంది. సో ఈరోజు అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ నేనైతే ఫ్రెష్ అయిపోయాను అండ్ ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ లాస్ట్ వీక్ అయితే చాలా లేట్ అయిపోయింది కదా, సో ఈ వీక్ అనేది ఫస్ట్ నిన్న నైటే కిచెన్ మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. కొంచెం ఈజీగా తొందరగా అయిపోయింది అనమాట. సో ఫస్ట్ అయితే ఇవన్నీ పూజ సామాన్లు అవన్నీ క్లీన్ చేసుకోవాలండి. అండ్ పూలు, ఎండిపోయిన పూలు అవన్నీ ఉన్నాయి కదా, సో అవి కూడా క్లీన్ చేసేసుకోవాలి. సో అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కనిపిస్తాం. సో దేవుడి దగ్గర అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి. అండ్ క్లీన్ చేసుకుని సైమల్టేనియస్గా అక్కడ చేసుకుంటూ అండ్ ఇక్కడ ప్రసాదం కూడా చేస్తున్నాను అనమాట. అండ్ లాస్ట్ వీక్ నేను చెప్పాను కదా కొన్ని పూలే ఉన్నాయి, సాటిస్ఫాక్షన్ లేదని. అండ్ ఈ వీక్ నాకు సరిపడా అన్ని పూలు అయితే తెప్పించుకున్నాను. అండ్ పూలు చూసారా, నేను ఫస్ట్ అయితే వాటర్లో ఒక 5-10 minutes ఉంచాను అనమాట. బయట నుంచి తెచ్చినాయి కాబట్టి అందుకని కొంచెం సేఫ్ సైడ్, బాగా క్లీన్ అయితే చేయలేం కాబట్టి ఒక 5-10 minutes అలా ఉంచి నెక్స్ట్ ఇలా మళ్ళీ వాటర్ అనేది తీసి ఇలా చేస్తున్నాను. సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫ్రూట్ మార్కెట్ అండ్ వెజిటేబుల్ మార్కెట్, ఇలా ఫ్లవర్ మార్కెట్లోనే ఎక్కువ వస్తుంది అంటున్నారు కదా. సో అందుకని కొంచెం సేఫ్ సైడ్ కోసం ఇలా కొంచెం క్లీన్ చేసుకున్నట్టు చేశాను అనమాట. సో అంతే. సో ఇక్కడైతే అన్నీ కూడా ప్రిపరేషన్ అంతా రెడీ అయిపోయింది. అండ్ పూలు తెప్పించుకున్నప్పుడే ఒక కొబ్బరికాయ కూడా తెప్పించేసుకున్నాను. అండ్ పూజ సామాన్లు చూసారు కదా, క్లీన్ చేసుకుని డ్రై చేస్తున్నాను అనమాట. పక్కన పెట్టేశాను అవన్నీ. సో ఇవి నా ఈరోజు పూలు. సో ఫుల్ సాటిస్ఫాక్షన్, నాకు కావాల్సిన పూలు తెచ్చారు కాబట్టి. సో అన్ని రకాలు తెమ్మన్నాను, అన్ని రకాలు తెచ్చారు. అండ్ ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టినవి. అండ్ ఆ పక్కన ఉన్నది కొబ్బరికాయ అనమాట. సో ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ పక్కన ప్రసాదం చెప్పాను కదా. సో ఈరోజు ప్రసాదం ఏంటి అంటే కిచిడియే, బట్ స్పెషల్ అనమాట. సో ఎప్పటికప్పుడు వేరు కిచిడీలు చేస్తాను కాబట్టి ఈ వారం ఏం కిచిడి అని అయిపోయేదాకా చూడండి. సో ఈ వారం కిచిడి చాలా సింపుల్ అండ్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ లేవన్నమాట. యాజ్ యూజువల్ మనం ఏమైతే తాలింపు వేసుకుంటాం అవన్నీ. సో నేనైతే జస్ట్ ఓన్లీ ఏంటంటే ఆవాలు, జీలకర్ర అండ్ పెప్పర్ వేస్తాను తాలింపులో. సో పెప్పర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటాను, కిచిడి కాబట్టి పెప్పర్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. మనం ఎక్కువ ఎక్స్ట్రా ఏమీ స్పైసెస్ యాడ్ చేసుకోం కాబట్టి. సో ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే కొంచెం స్పైసీనెస్ కోసం నేను ఇక్కడ చిల్లీస్ అవన్నీ ఏమీ యాడ్ చేయట్లేదు. అండ్ వాటికి బదులు ఇక్కడ నేను కొంచెం జింజర్ అనేది యాడ్ చేస్తున్నాను. సో జింజర్ ఇలా అయినా వేసుకోవచ్చు, ఆరెల్స్ మీరు దంచి అయినా అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ గ్రేట్ చేసి వేస్తున్నాను. సో జనరల్ కిచిడీకి అయితే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు, బట్ ప్రసాదం కాబట్టి వెల్లుల్లి అనేది అవాయిడ్ చేస్తున్నాను. జస్ట్ ఓన్లీ ఇక్కడ జింజర్ అనేది మాత్రం గ్రేట్ చేస్తున్నాను అనమాట. సో అసలు ఏం కిచిడీ అనేది అనుకుంటున్నారు కదా. సో మ్యాక్సిమం అందరూ చేసుకుంటారేమో, బట్ నాకు తెలియదండి. అండ్ నేను ఇక్కడ ఈరోజు అండ్ ఇక్కడ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్తాను ఏం చేస్తున్నానని. ఈరోజు నేను క్యాప్సికమ్ గోధుమ రవ్వ కిచిడి చేస్తున్నాను అనమాట. సో ఎక్స్ట్రా వెజిటేబుల్స్ అవన్నీ ఏమి యాడ్ చేయట్లేదండి, జస్ట్ ఒక 1 క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను. సో అంతే, క్యాప్సికమ్ తప్ప ఏమి యాడ్ చేయట్లేదు. సో అందుకనే మనది ఈరోజు క్యాప్సికమ్ అండ్ గోధుమ రవ్వ కిచిడి అనమాట. సో క్యాప్సికమ్ అనేది ఎక్కువ ఏం కుక్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ మెయిన్ది చెప్పాను కదా గోధుమ రవ్వ కిచిడి అని. సో గోధుమ రవ్వని వేయించి
అండ్ కడిగి పెట్టుకున్నాను అనమాట. సో గోధుమ రవ్వ, పెసరపప్పు. సో ఎప్పుడు మనం చెప్పుకునేదే 1:1 రేషియో. చాలామంది తక్కువ తీసుకుంటారు పెసరపప్పు అనేది, బట్ నాకు 1:1 రేషియో ఉంటేనే బాగుంటుంది. సో గోధుమ రవ్వ వేయించి పెసరపప్పుతో కలిపి 2 వాష్ చేసి ఒక 1.5 hour అలా పక్కన పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ అనేది కిచిడి చేయటం ప్రిపేర్ చేస్తున్నాను. సో క్యాప్సికమ్ అయితే ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ క్యాప్సికమ్ వేసుకున్న వెంటనే మనం ఇది యాడ్ చేసుకోవచ్చు, గోధుమ రవ్వ, పెసరపప్పు అనేది. అండ్ ఇక్కడ కొంచెం పసుపు యాడ్ చేశాను, కొంచెం కాదు యాక్చువల్లీ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను. సో మనకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ కావాలి కాబట్టి ప్రజెంట్ డే, సో కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను. సో వెంటనే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను టోటల్గా 1 cup తీసుకున్నాను గోధుమ రవ్వ అండ్ పెసరపప్పు కలిపి. అండ్ 3 cups ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో మనకి కరెక్ట్గా సరిపోతుంది 1 cupకి 3 cups అనేవి. సో ఎప్పుడు నాకు ఒకేలాగా ప్రసాదం చేయటం ఇష్టం ఉండదండి. ఎప్పటికప్పుడు అనేది నేను చేంజ్ చేస్తూ ఉంటాను. అండ్ అలా చేంజెస్లో వచ్చినవే ఈ కిచిడీస్ అనమాట. అండ్ దేవుడికి ప్రసాదంగాను యూజ్ అవ్వాలి, అండ్ అట్ ది సేమ్ టైం మనకు కూడా లంచ్కి కూడా యూజ్ అయిపోతుందని చెప్పి ఇలా చేస్తాను అనమాట. సో హెల్దీగా అండ్ దేవుడికి నైవేద్యంగా కూడా ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆల్ కిచిడి అయితే అయిపోయిందండి. సో మీకు ఎలా కన్సిస్టెన్సీ మీకు కొంచెం లిక్విడ్గా కావాలంటే కొంచెం ఇలా ఉంచుకోండి, కాదు అనుకుంటే వాటర్ అంతా కూడా పోయే వరకు ఉంచుకోవచ్చు. బట్ నాకైతే కొంచెం లిక్విడ్గానే ఇష్టం అనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది, బట్ కొంచెం పలుగ్గా ఉంది గోధుమ రవ్వ. జస్ట్ ఇక ఒక 2-3 minutes ఉంచుకుంటే సరిపోతుంది. సో మధ్య మధ్యలో మాత్రం కలుపుకోవాలి, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మన కిచిడి అయితే రెడీ అయిపోయిందండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫినిషింగ్ టచ్ కొత్తిమీర. సో కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా మిక్స్ చేసుకోవటమే. సో అంతే, మన హెల్దీ టేస్టీ క్యాప్సికమ్ గోధుమ రవ్వ కిచిడి అనేది రెడీ అయిపోయింది. సో ఇది మన లంచ్కి అండ్ అట్ ది సేమ్ టైం దేవుడు నైవేద్యంకి అనమాట. సో దీనిలో దేవుడికి నైవేద్యం కాబట్టి నేను ఆనియన్స్ కానీ ఇంకా అలాంటి ఏమీ యాడ్ చేయలేదండి. ఆనియన్స్, వెల్లుల్లిపాయలు అవి యాడ్ చేయలేదు. సో అందుకని ఇలా ఉంటుంది. మీరు మామూలుగా చేసుకోవాలనుకుంటే మీరు వెజిటేబుల్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. సో అంతే, మన ప్రసాదం అనేది రెడీ అయిపోయింది. సో ఇక దేవుడికి తీసేసుకుందాం. సో ఫస్ట్ బౌల్ దేవుడికి. సో ఫస్ట్ అయితే దేవుడికి ఇంకా తీసేస్తున్నాను. సో చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో కిచిడి అనేది. సో దేవుడికి పెట్టే చెప్పుకోకూడదు, ఎలా ఉంది అనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకూడదు కదా. సో ఇలా ఉందన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా డిఫరెంట్గా కిచిడీస్ చేసుకోవాలి. నైవేద్యంకే కాదు, మీరు డైలీ లంచ్కి, డిన్నర్కి హెల్దీగా డైట్ చేయాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఇలాంటి కిచిడీస్ అనేవి ప్రిఫర్ చేయండి. సో పెసరపప్పు ఉంది కాబట్టి ప్రోటీన్ ఉంటుంది, అలాగే గోధుమ రవ్వ కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. సో అంతే, మన దేవుడికి నైవేద్యం కూడా తీసేసుకున్నాము. సో నైవేద్యం ప్రిపరేషన్ అయితే అయిపోయిందండి. అండ్ ఇక్కడ నైవేద్యం చేసినప్పుడు సైమల్టేనియస్గా దేవుడికి అలంకరణ అంతా కూడా అయిపోయింది అనమాట. సో పూజకి మొత్తం కూడా రెడీ అయిపోయింది. సో మీరు లాస్ట్ వీక్ చూస్తే ఒక్కొక్క పువ్వు పెట్టుకున్నాను, అండ్ ఈ వీక్ చూసారా చాలా కలర్ఫుల్గా అన్ని రకాల పువ్వులతో అనేది నేను అలంకారం చేసేసుకున్నాను. సో ఈ వీక్ ఇలా ఉందన్నమాట ఇనిషియల్గా. సో నాకైతే నచ్చింది. సో ఇలా ఉంటేనే నాకు సాటిస్ఫాక్షన్ అనమాట, పూలు ఎక్కువగా ఉండాలి. సో అప్పుడే దేవుడికి ఇంకొంచెం నిండొచ్చినట్టు అనిపిస్తుంది. సో చాలా బాగుంటుంది చూడటానికి కూడా. సో ఇక్కడైతే ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకా యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే, అండ్ ఎవ్రీ వీక్ నేను చెప్తున్నాను. సో ఇంక ఈరోజు అయితే ఏం చెప్పట్లేదు.
అండ్ మీకు ఇంకా డీటెయిల్గా కావాలి అంటే నేను ఇక్కడ ఇదివరకు ఆల్రెడీ చెప్పిన లింక్ అయితే ఇక్కడ నేను ఐకార్డ్లో కానీ లేదా ఎండ్ స్క్రీన్లో కానీ ప్రొవైడ్ చేస్తాను. సో మీలో కూడా చాలామంది చేస్తూ ఉండుంటారు అండ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటారు కదా. సో తప్పకుండా స్టార్ట్ చేయండి. అండ్ చేస్తున్న వాళ్ళకి కూడా మీ కోరిక కూడా తప్పకుండా తీరాలి. సో ఈ వీక్ అయితే చాలా త్వరగా అయితే స్టార్ట్ చేశానండి. సో లాస్ట్ వీక్ అంటే చాలా ఎక్కువ పని అయిపోయి అండ్ అసలు టైం అనేది నాకు సెట్ అవ్వలేదు అనమాట, లేట్ అయిపోయింది. ఎప్పుడు పూజ స్టార్ట్ చేసే టైంకి ఆ వీక్ అనేది అయిపోయే టైంకి స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఈ వీక్ మ్యాక్సిమం 9-9:30 కల్లా స్టార్ట్ చేశాను. సో మ్యాక్సిమం 10:30, 11 కల్లా పూజ అయిపోయింది. సో హ్యాపీ. తొందరగా చేసుకుంటే ఏంటంటే బాగున్నట్టు అనిపిస్తుంది, మరీ మధ్యాహ్నం అలా కాకుండా. సో మీలో ఇంకా ఎవరు సాయి దివ్య పూజ చేస్తున్నారనేది కూడా నాతో కమెంట్ సెక్షన్లో అనేది షేర్ చేసుకోండి. సో ఇంకేమైనా డౌట్స్ కానీ లేదా నేనేదో చేస్తున్న దానిలో తప్పులు అలా ఏమైనా ఉన్నా కూడా నాతో అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మన అష్టోత్తరము అండ్ అలాగే అధ్యాయాలు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఇంకా లాస్ట్ నైవేద్యం అండ్ కొబ్బరికాయ కొట్టుతున్నాను అనమాట. అండ్ ఇక్కడ మా హస్బెండ్ కూడా వచ్చారు, హారతి ఇస్తాను అంటే చెప్తే వచ్చారనమాట. సో ఆయన కూడా వెయిట్ చేస్తున్నారు హారతి ఇస్తానని చెప్పి. సో ఈరోజు సెకండ్ వీక్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో చాలా హ్యాపీ అనమాట. మనకి ఏ అడ్డు లేకుండా చక్కగానే సెకండ్ వీక్ కూడా నేను కంప్లీట్ చేసేసుకున్నాను. హ్యాపీ. సో బట్ పూలు తెచ్చుకుంటాం ఒక్కటే కొంచెం భయం వేస్తుంది అనమాట. సో బయట నుంచి తెచ్చుకుంటున్నాం కాబట్టి అదొక్కటే కొంచెం భయము. బట్ తప్పదు, తెచ్చేసుకున్నాము, చేసేసుకుంటున్నాను. సో నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ లాస్ట్ ఫైనల్ లుక్ ఇలా ఉన్నారు నా బాబా అనేది. సో ప్రసాదం పెట్టేశాను, కొబ్బరికాయ కొట్టేశాను, పూలు చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. బాబా అంతా పూలల్లో ఉండిపోయారు. సో చాలా బాగుంది చూడటానికి. సో నాకు ఇలా ఒక వీడియో అండ్ ఒక పిక్ తీసుకుంటూ నాకు చాలా ఇష్టము. ఇదివరకు ఎప్పుడు దివ్య పూజ చేసినా సరే అండ్ లాస్ట్లో ఒక వీడియో ఒక పిక్ అనేది ఉంటుందన్నమాట ఇదివరకటి కూడా. సో యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు కూడా నా దగ్గర ఎవ్రీ వీక్ ఎప్పుడు చేసినా సరే ఎవ్రీ వీక్ వీడియో ఒక పిక్ ఉంటుంది. సో మెమరబుల్గా ఉంటుంది. సో ఇది కూడా అలాగే అనమాట. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈరోజు ఏంటి అంటే మా హస్బెండ్ ఖాళీగా ఉన్నారు. బికాజ్ ఏంటి అంటే రోజు ఇంటి దగ్గర వర్క్ చేసి అదొక రకమైన చిరాకు వచ్చేసింది అనమాట. సో ఈరోజు లీవ్ పెట్టమన్నాను. సో లీవ్ బయటకు వెళ్ళేదైతే లేదు కదా. సో బట్ లీవ్ పెట్టమన్నాను అండ్ లీవ్ పెట్టారనమాట. సో ఇంకా ఆయన ఏంటంటే స్పీకర్స్, ఆయన డెస్క్టాప్స్, ల్యాప్టాప్స్ అవన్నీ కొంచెం క్లీన్ చేసుకుంటున్నారు. సో అవన్నీ వైర్లు ఉంటాయి కాబట్టి ఎప్పుడు పడితే ఆయన ఎప్పుడు వర్క్లోనే ఉంటారు కాబట్టి నేను ఎప్పుడు పడితే అప్పుడు త్వరగా క్లీన్ చేయను అక్కడ. సో ఆయనే కుదిరినప్పుడు అలా చేసుకుంటూ ఉంటారు. సో ఈరోజు చేసుకుంటున్నారు. సో ఆయనకి స్పీకర్స్ అంటే చాలా ఇష్టము. సో అందుకని ఆ స్పీకర్స్ అవన్నీ మాత్రం ఆయనే నీట్గా ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ ఉంటారు. సో అది చేస్తున్నారు. అండ్ నేను అక్కడ కూర్చునిక ఫోన్ చూసుకుంటూ ఉన్నాను అనమాట. సో మేమైతే ఇక పూజ అయిపోయింది. అండ్ ఏంటంటే అప్పుడు ఒక 12:30 అలా అయి ఉంటుందండి. 12:30 అంతే 12:30 అలా అయి ఉంటుంది. సో ఆయనకైతే నేను కిచిడి పెట్టించేసాను. ఆయన అడిగారనమాట. సో సామాన్యంగా తక్కువ తింటారు కిచిడి, బట్ ఆ రోజు అడిగారు కావాలని. సో ఆయనకైతే పెట్టించేసాను. అండ్ నాకేంటంటే కొంతసేపు నాకు తిందాంలే అని చెప్పి నేను తినట్లేదు, ఆయన తింటున్నారు. అండ్ నేను అక్కడ చూస్తూ ఉన్నాం అనమాట. సో ఈరోజు ఆయన హాలిడే కాబట్టి
సో కిచిడి తింటున్నాం కదా సడన్గా ఏంటి అనుకుంటున్నారు కదండి. సో కిచిడి తినేసాము, మా హస్బెండ్ తిన్నారు. అండ్ ఆ టైం మ్యాక్సిమం 1 o'clock అలా అయిందనమాట. సో ఆయన ఏంటి అంటే కాఫీ అడిగారు. సో మార్నింగ్ ఇచ్చాను, బట్ ఏంటంటే ఇలా కిచిడి ఒక టిఫిన్స్ అలా తిన్నప్పుడు ఏంటంటే కాఫీ తాగాలి అని అనిపిస్తుంది కదా. సో మళ్ళీ సెకండ్ టైం కాఫీ కల్పించాను. సో అన్హెల్దీ ఏం కాదు, పామ్ జాగ్రీ తాటి బెల్లంతోనే కాబట్టి షుగర్ ఏం కాదు కాబట్టి, బట్ నో ప్రాబ్లం. మళ్ళీ అడిగారు, సో కలిపిచ్చాను అనమాట. సో ఇంకా నేను కూడా కొంచెం కలుపుకున్నాను. సో ఇంకిద్దరు మా కాఫీని అనేది ఎంజాయ్ చేసేసాము. సో ఇప్పటి వరకు ఇంట్లో ఉన్నారు కదా, ఇప్పుడేంటి సడన్గా బయట ఉన్నారు అనుకుంటున్నారు కదా. సో ఎస్, బయట ఉన్నామండి. ఆయన కూడా ఫ్రెష్ అయిపోయారు. ఫ్రెష్ అయిపోయిన తర్వాత మేము మెట్రోకి వచ్చామన్నమాట. సో ఇంటికి హైదరాబాద్ వచ్చాక అసలు ఏమీ గ్రాసరీస్ అవి ఏమీ లేవన్నమాట. సో ఈ 2-3 వీక్స్ కూడా అలా అడ్జస్ట్ అయ్యాము. సో ఏమీ లేవు, తినటానికి ఏమీ లేవు, గ్రాసరీస్ ఏమీ లేవు. సో అవన్నీ కూడా తెచ్చుకుందాము అని ధైర్యం చేసి వచ్చామన్నమాట. బట్ చాలా టెన్షన్ అండ్ భయము, చాలామంది ఉంటారేమో అదని చెప్పి వచ్చాము అలా. బట్ మరీ ఎక్కువ క్రౌడ్ అయితే లేదండి. కంపేర్ టు ఇదివరకు 100% ఉన్నారంటే ఇప్పుడు 10% ఉన్నారనమాట. బట్ అందరూ సేఫ్ సైడ్గా అవన్నీ మాస్కులు అవన్నీ పెట్టుకున్నారు. బట్ కొంచెం భయము. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా నేను తీసుకున్నాను అనమాట. అసలు ఏమీ లేవు, A to Z అనేవి అన్నీ తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా బండి మీద తీసుకెళ్ళాం కాబట్టి ఆటో బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇంకా ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ ఆటో ఎందుకంటే ఓపెన్గా ఉంటుంది కాబట్టి, సో ఆటో అయితే సేఫ్ సైడ్ అని చెప్పి ఆటో బుక్ చేసుకున్నాము. అండ్ అవన్నీ తీసుకెళ్ళడానికి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. చాలాసేపు వెయిట్ చేసాము, ఈవెన్ ఒక 40 minutes వరకు వెయిట్ చేసేసాము. సో ఇంటికైతే వచ్చేసామండి. అండ్ ఇంటికి వచ్చాక వెంటనే స్నానం అవన్నీ చేసేసాము. అండ్ స్నానం అవన్నీ చేశాక ఇంకా మాకు వచ్చేటప్పుడే ఆకలిగా ఉందని చెప్పి ఆ మెట్రోలోనే మేము పిజ్జా అనేది తెచ్చుకున్నాము. సో ఇదైతే వెజ్ పిజ్జా, నేను థర్స్డే తినను నాన్ వెజ్ అనేది. అండ్ మా హస్బెండ్ అయితే చికెన్ పిజ్జా తెచ్చుకున్నారు. బట్ వెజ్ అంత అయితే ఏం బాగాలేదండి, బట్ చికెన్ బాగానే ఉందన్నారు. సో ఇదన్నమాట. సో ఇది చికెన్ పిజ్జా. సో ఆయనకి హీట్ చేసి ఇచ్చాను. అండ్ ఇది వెజ్ పిజ్జా. సో వెజ్ పిజ్జాలు ఏమీ లేవు అసలు, జస్ట్ ఏంటో బ్రెడ్ మీద చీజ్ వేసి ఇచ్చాడు. జస్ట్ ఆ చీజ్, జస్ట్ టొమాటో పీసెస్ అలా ఏంటో చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కాబట్టి అంతేం టేస్ట్ లేదండి. అండ్ నేను దానికి ఎక్స్ట్రా యాడ్ ఆన్గా కెచప్లు, మయోనీజ్లు ఏంటేంటో వేసుకుని తిన్నాను ఆ రోజు. సో ఇంకా ఫ్రెష్ అయిపోయాము. అండ్ మార్నింగ్ ఏంటంటే ఆ కిచిడి కొంచెం తినేసి వెళ్ళిపోయామండి. చాలా ఆకలేస్తుంది అనమాట. సో అందుకని మా హస్బెండ్ సామాన్యంగా అట్లాంటివి తీసుకోరు, పిజ్జాలు, బర్గర్లు అలాంటివి అసలు వాటి జోలికే చాలా తక్కువ వెళ్తాము. అండ్ చాలా మంత్స్ తర్వాత తింటున్నాం అనమాట. సో అంత టేస్ట్గా అయితే ఏమి లేదు. ఆయనది బాగుంది అన్నారు. అండ్ నాదైతే అసలు వెజ్ అనేది నేను చాలా తక్కువ ట్రై చేస్తానండి బయట, అసలు దాని జోలికి వెళ్ళను అనమాట. అండ్ ఇప్పుడు తప్పదు కాబట్టి, థర్స్డే కాబట్టి నేను నాన్ వెజ్ తినను కాబట్టి ఇక్కడ వెజ్ అనేది తింటున్నాను. సో ఇద్దరం ఆకలి మీద ఉన్నాము. సో తింటున్నాము ఇద్దరము. చాలా చప్పగా అసలు ఏదో టేస్ట్ లేకుండా ఉండిందనమాట. అండ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే వెజ్ మయోనీస్ ఉంది ఇంట్లో, శాండ్విచ్లు వాటికి యూస్ చేస్తాం కదా. సో వెజ్ మయోనీస్ ఉంది. సో నేను దానిలో డిప్ చేసుకుని తింటున్నాను అనమాట. సో అంత చప్పగా ఉంది, అంత టేస్ట్గా అయితే ఏం లేదు, బాగాలేదు. అందుకని బట్ దాన్ని తినాలి కదా అని చెప్పి ఏం చేస్తున్నాను అంటే మయోనీస్లో డిప్ చేసుకుని పిజ్జాని అలా తింటున్నాను అనమాట. సో ఇలా ఎవరు తినుండరు, నేను తింటున్నాను. సో ఆకలి అలా ఉంది ఆ రోజు. బట్ ఇంట్లో రైస్ ఉంది, బట్ దాన్ని తినుకోకుండా ఇది తింటున్నాము. సో మెట్రో నుంచి తెచ్చిన సామాన్ చూసారా, అన్నీ కూడా ఇలా పడేసి ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అయితే ఇట్లా పెట్టేసి ఫ్రెష్ అయిపోయాము. అండ్ తర్వాత వీటిని ఓపెన్ చేసి నెక్స్ట్ వాటిని ఏమంటారు క్లీన్ చేసుకున్నాము. సో ఫస్ట్ అయితే ఇలా తెచ్చుకున్నాము అన్నీ కూడా. సో ఫ్రెష్ అయిపోయి తినేసామండి. టీ కూడా పెట్టాను, టీ కూడా తాగేసాము. సో ఈవినింగ్ అయిపోయింది, వచ్చేసరికి 4:30 దాటిపోయింది. సో టీ టైం కాబట్టి టీ పెట్టేశాను. అండ్ ఇక్కడ నేను తెచ్చినవన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాను. అందరూ తెచ్చుకునేవండి, ఎక్స్ట్రా మేమేమి కొత్త అలాంటివి ఏమి తెచ్చుకోము. సో అందరూ తెచ్చుకునేవే, గ్రాసరీస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ అందరూ తెచ్చుకునేవే. సో ఇక్కడ నేను ఒక్కొక్కటి శానిటైజ్ చేసుకుంటూ లోపల పెట్టే ఏమన్నా ఉంటే సో కొంచెం ఒక 10 minutes అలా శానిటైజ్ చేసిన తర్వాత
వెంటనే పాడైపోయి ఉంటాయి కదా, లైక్ ఏంటంటే మష్రూమ్స్, బ్రకోలీ ఇలాంటివి ఉంటాయి కదా. సో అవి ఏంటంటే కొంచెం శానిటైజ్ అలా మళ్ళీ క్లీను ఇవన్నీ చేసుకున్న తర్వాత వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అండ్ ఇక్కడ రిమైనింగ్ గ్రాసరీస్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో చాలా స్టాక్ లేదండి, మెట్రోలో ఎప్పుడు ఇలా ఉండలేదు అసలు. స్టాక్ చాలా మేము అడిగినవి చాలా లేవు అండ్ వస్తాయి అన్నారు, కానీ అసలు చాలా అంటే చాలా తక్కువ స్టాక్ ఉంది. అండ్ క్రౌడ్ కూడా చెప్పాను కదా 10% ఉన్నారు ఎప్పుడు ఉండేదానికంటే. బట్ అందరూ జాగ్రత్తగా నోస్ మాస్క్, షీల్డ్ అలాంటివి వేసుకున్నారు అండ్ టెంపరేచర్ కూడా చెక్ చేసే పంపిస్తున్నారు. అండ్ ఈసారి నేను వీటితో పాటు గ్రాసరీస్తో పాటు ఇలా కొన్ని బౌల్స్, ప్లేట్స్ తెచ్చాను అనమాట, పింగాణివి. సో కొంచెం కలర్ఫుల్గా ఉన్నాయని చెప్పి తెచ్చాను. సో చూసారా, ఇవేమో చిన్న చిన్నవి, అవి ఇందాక చూపించినవేమో పెద్దవన్నమాట. అండ్ అలాగే ప్లేట్స్ కూడా తీసుకొచ్చాను. అండ్ ఇది ఒక బ్రెడ్ లోఫ్. సో ఇదివరకు ఆల్రెడీ నా దగ్గర మెటల్ది ఉంది అండ్ అదేంటంటే బాగాలేదు, అతుక్కుపోతుంది అనమాట. సో అది కాదులే అని చెప్పి వేరే తీసుకుందామంటే బట్ మెటల్ అక్కడ ఏమీ లేవు, స్టాక్ అయితే ఏమీ లేవన్నారు. బట్ సర్లే ఈసారికి సిలికాన్ మౌల్డ్తో ట్రై చేద్దాము. బట్ నేను ఎప్పుడు సిలికాన్ మౌల్డ్ అయితే ఎప్పుడు యూజ్ చేయలేదండి, మెటల్గా యూజ్ చేశాను. బట్ అక్కడ మెటల్ స్టాక్ లేక ఇది తీసుకొచ్చాను అనమాట. అండ్ ఇంకా అన్నీ కూడా తీసి ఒక్కొక్కటి శానిటైజ్ చేసేసరికి అసలు అమ్మ ఎంత టైం పట్టేస్తుందో, విసుగొచ్చేస్తుంది అసలు ఒక్కొక్కటి శానిటైజ్ చేసుకుని. సో ఎక్కువ ఉన్నాయి కదా, శానిటైజ్ చేయడానికి చాలా టైం పట్టేసింది. అండ్ శానిటైజ్ చేసి ఆ నైట్ మొత్తం అలాగే ఉంచి మార్నింగ్ అనేది సర్దుకున్నాను అనమాట. సో ఫస్ట్ తీసేస్తున్నాను అవన్నీ. సో చూసారండి, ఇక్కడ నేను అవన్నీ శానిటైజ్ చేశాను, క్లీన్ చేయాల్సినవి క్లీన్ చేశాను. అండ్ కొన్ని క్లీన్ చేసిన తర్వాత లైక్ వెజిటేబుల్స్ అలాంటివి కొంచెం పాడైపోయే అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో కొన్ని పెట్టేశాను. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మిగతా అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో కొత్తగా వింతవి అయితే ఏమీ తేలేదండి, అందరు తెచ్చుకుని ఇలాంటివే తెచ్చుకున్నాము. అండ్ కొంచెం ఎప్పటికప్పుడు ఏదైనా వెళ్ళినప్పుడు బౌల్స్ అలాంటివి కొన్ని తీసుకొస్తాను, నాకు నచ్చినవి ఏమన్నా కొత్తగా ఏమన్నా వస్తే. అండ్ ఈసారి అవి తెచ్చాను, చెప్పాను కదా, ప్లేట్స్, కలర్ఫుల్ ప్లేట్స్, కలర్ఫుల్ బౌల్స్ అండ్ అలాగే సిలికాన్ మౌల్డ్ ఒకటి తెచ్చాను. నేను సిలికాన్ మౌల్డ్స్కి అస్సలు ప్రిఫర్ చేయనండి, బట్ లేక సర్లే చూద్దాము అని చెప్పి అది తెచ్చాను అనమాట. మిగతావన్నీ కామన్. సో ఇంకా ఎక్స్ట్రా ఏం తెచ్చామంటే లస్సీ తెచ్చుకున్నాము. మా హస్బెండ్ అసలు దాన్ని తీసుకునే వరకు కూడా తీసుకుందాం అని చెప్పి ఆ లస్సీ తెచ్చారనమాట. సో ఆ లస్సీ అనేది. అండ్ ఇక్కడ ఇవి ఒకటి. సో ఇవేంటి అనుకుంటున్నారు కదా, పేస్ట్లు అనుకుంటున్నారండి. పేస్ట్లు అయితే కాదనమాట, ఇవేంటంటే శాండ్విచ్ స్ప్రెడ్స్ అనమాట. సో ఇవి ఒక 3 తీసుకున్నాము. అండ్ మేము శాండ్విచ్లు అండ్ అలాగే మన సలాడ్ డ్రెస్సింగ్స్ ఉంటాయి కదా, సో అవి వాటి కోసం తీసుకున్నాను. అండ్ అలాగే ఆలివ్స్, ఇవి ఎప్పుడు తీసుకునేవే. సో ఇవన్నమాట, కొత్తగా ఏం లేవు. మళ్ళీ ఇంకో ఇక్కడ ఇది ఆల్రెడీ ఇంట్లో ఉంది, నేను మర్చిపోయి మళ్ళీ తీసుకొచ్చాను అనమాట శాండ్విచ్ స్ప్రెడ్ అనేది. అండ్ సర్లే అని చెప్పేసి ఇక ఊరుకున్నాము. అండ్ ఫైనల్గా అయితే ఇది. సో ఇది నెక్స్ట్ డే సర్దాను, శానిటైజ్ చేసి అలా నైట్ వదిలేసాను. అండ్ ఇంకా ఏంటి అంటే ఆయిల్ అనమాట, కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఒకటి తెచ్చుకున్నాము. సో అంతే అండి, ఈరోజు వ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నాను. అండ్ అలాగే దీనిలో నేను చూపించిన కిచిడి అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. డైట్ ఫాలో అవ్వాలనుకునే వాళ్ళు, హెల్దీ డైట్ ఫాలో అవ్వాలనుకునే వాళ్ళు తప్పకుండా దాన్ని ట్రై చేయండి. అండ్ అంతే, ఈరోజు వ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.